హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఎక్కువగా వినిపిస్తున్న ఇన్ సర్వీస్ టెట్ అనే అంశాన్ని గురించి మాట్లాడదాం రండి. విద్యాశాఖలో ముఖ్యంగా టీచర్ల సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇన్ సర్వీస్ టెట్. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న టీచర్లు మళ్ళీ టెట్ పరీక్ష రాయాలా? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్లైన్ ఏమిటి? దీనిపై మన పక్క రాష్ట్రం తమిళనాడు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఏమిటి? అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? ఎలాంటి కాంట్రవర్సిటీ లేకుండా పూర్తి చట్టపరమైన ఆధారాలతో ఈ మూడు రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాలను ఈ వీడియోలో మనం 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సాధారణ టెట్ అలాగే ఇన్ సర్వీస్ టెట్ అని ఎందుకు డివైడ్ చేయడం జరిగింది, వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కొత్తగా టీచర్ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులు రాసే పరీక్ష. కానీ ఇన్ సర్వీస్ టెట్ అంటే ఇప్పటికే ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తున్న వారు రాసే పరీక్ష. ఎవరికి వర్తిస్తుంది? ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం RTE 2009 దేశవ్యాప్తంగా అమల్లోకి రాకముందు అప్పటి రూల్స్ ప్రకారం క్వాలిఫై అయ్యి ఉద్యోగాల్లో చేరిన సీనియర్ ఉపాధ్యాయులకి ఇది వర్తిస్తుంది. అంటే 2010, 2011కు ముందు సర్వీస్లో జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ ఈ ఇన్ సర్వీస్ టెట్ రాయటం అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పటికీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? సుప్రీంకోర్టు తుది తీర్పు 2025-26లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. RTE చట్టం ప్రకారం దేశంలో 1 నుండి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ టెట్ క్వాలిఫికేషన్ తప్పనిసరి. పాత నిబంధనల ప్రకారం జాయిన్ అయినప్పటికీ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ప్రమోషన్లు పొందాలనుకున్నా లేదా తమ ఉద్యోగాల్లో సురక్షితంగా కొనసాగాలన్నా ఖచ్చితంగా టెట్ పాస్ అవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ టెట్ ఎప్పటికల్లా పాస్ అవ్వాలి? సుప్రీంకోర్టు ఇన్ సర్వీస్ టీచర్లందరికీ టెట్ పాస్ అవ్వడానికి ఆగస్టు 31, 2028కి ఆఖరి గడువు ఇచ్చింది. ప్రభుత్వాల బాధ్యత. కోర్టు గడువులోపు ఉపాధ్యాయులకు తగినన్ని అవకాశాలు కల్పించి వీలైతే ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్షలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఈ ప్రత్యేక ఇన్ సర్వీస్ టెట్లు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందా లేదా కేంద్రాన్ని కోరిందా? దీని గురించి క్లారిటీ చూద్దాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. పూర్తి క్లారిటీ ఏమిటంటే తమిళనాడు ప్రభుత్వం నేరుగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అనేది రద్దు చేయలేదు. అది రద్దు చేయలేదు కూడా. ఎందుకంటే టెట్ అనేది కేంద్ర ప్రభుత్వం RTE చట్టం కిందకు వస్తుంది. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర చట్టాన్ని నేరుగా రద్దు చేయలేదు. మరి మొన్న వచ్చిన వార్తలేంటి? అయితే అసెంబ్లీలో తీర్మానం. తమిళనాడు అసెంబ్లీ ఆగస్టు 25, 2026న ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ఏమిటంటే కేంద్రానికి డిమాండ్. ఆగస్టు 23, 2010 కంటే ముందు జాయిన్ అయిన తమ రాష్ట్ర ఉపాధ్యాయులు అంటే దాదాపు 3 లక్షల మంది ఉన్నారన్నమాట. ఈ టెట్ పరీక్ష నుండి శాశ్వత మరియు పూర్తి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా కేంద్రాన్ని కోరింది. తమిళనాడు ఎందుకు అలా కోరింది? దానికి అంత అవసరం ఏముంది? యువతల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇన్ సర్వీస్ టెట్ నిర్వహిస్తుంటే తమిళనాడు ఎందుకు అలా కోరింది అని అంటే 15 నుండి 20 ఏళ్లుగా బోధిస్తూ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న సీనియర్ టీచర్లను ఇప్పుడు పరీక్ష రాయమనటం అన్యాయమని, వారి ఉద్యోగ భద్రతను కాపాడటానికే తాము ఈ మినహాయింపు తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు విధించిన ఆగస్టు 28 డెడ్లైన్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక పరీక్షలు పెట్టి టీచర్లను క్వాలిఫై అవ్వమంటుంటే తమిళనాడు ప్రభుత్వం మాత్రం మా టీచర్లకు అసలు పరీక్షే వద్దు, వారికి శాశ్వత మినహాయింపు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపింది. చూశారుగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి కావడంతో ఏపీ, తెలంగాణలో ప్రత్యేక పరీక్షలు పెడుతుంటే తమిళనాడు మాత్రం అసెంబ్లీలో మినహాయింపు తీర్మానం చేసింది. మరి సీనియర్ టీచర్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ 3 రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాల్లో మీకు ఏ రాష్ట్రం
యొక్క నిర్ణయం కరెక్ట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.